ఇవాళ మనం 2014లో రిలీజ్ అయిన 'ఓయిజా' అనే ఇంగ్లీష్ హారర్ మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇందులో లేన్ అనే అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన డెబీ సడెన్‌గా ఎందుకు సూసైడ్ చేసుకొని చనిపోయిందో అని తన మిగతా ఫ్రెండ్స్‌తో కలిసి బోర్డ్ గేమ్ ఆడి తన ఫ్రెండ్ ఆత్మతో మాట్లాడాలనుకుంటుంది. లేన్ తన ఫ్రెండ్‌తో మాట్లాడిందా? లేదా? తర్వాత వాళ్ళందరికి అసలు ఏం జరిగింది? అనేదే స్టోరీ. ఇక మూవీలోకెళ్తే ఇద్దరు చిన్నపిల్లలు ఓయిజా గేమ్ ఆడుతూ ఉంటారు. వాళ్ళెవరో కాదు, లేన్ అండ్ డెబ్బీ. డెబ్బీ గేమ్ రూల్స్ చెప్తూ ఉంటుంది. అవేంటంటే ఒక్కరే ఎప్పుడూ ఆడకూడదు, అలాగే సమాధుల దగ్గర ఆడకూడదు, చివరగా ఖచ్చితంగా గుడ్ బై చెప్పాలి. అలాగే గేమ్ స్టార్ట్ చేయడానికి ఎంతమంది అయితే ఆడతారో అన్ని సర్కిల్స్ తిప్పాలి ప్లాన్చెట్ని. అప్పుడు మేమందరం మనస్ఫూర్తిగా ఆత్మలను పిలుస్తున్నాము, ఎవరైనా ఉన్నారా అని అడగాలి. అలా అడిగినప్పుడు స్పిరిట్స్ కానీ ఒకవేళ ఏవన్నా వస్తే ప్లాన్చెట్కి ఉన్న గ్లాస్లో నుంచి చూస్తే ఆత్మలు అనేవి కనిపిస్తాయి అని చెప్తుంది డెబ్బీ. తర్వాత పెద్దగా అయిపోయిన డెబ్బీని చూపిస్తారు. తను ఎందుకో చాలా భయపడుతూ ఉంటుంది. తన దగ్గరున్న ఓయిజా బోర్డ్‌ని తీసి మంటల్లో వేసేసి కాల్చేస్తూ చూస్తూ ఉంటుంది. ఇంతలో సడెన్‌గా తనకి లేన్ కాల్ చేస్తుంది. "ఏంటి ఇంకా అక్కడే ఉన్నావు? త్వరగా రా, మనం పార్టీకెళ్ళాలనుకున్నాం కదా! లేట్ అయిపోతుంది. రా, నేను బయట వెయిట్ చేస్తున్నా" అంటుంది. "సరే ఉండు, నేను వస్తున్నాను ఇప్పుడే బయటికి" అనని బయటకొచ్చి లేన్‌తో "ఇప్పుడు నాకేం బాలేదు. నేను ఇప్పుడు రాలేను. నువ్వు వెళ్ళు" అంటుంది. "నన్నేమన్నా ఉండమంటావా? నీకు తోడుకి ఉంటాను" అని చెప్పి లేన్ అంటుంది. "వద్దు వద్దులే, నేను వచ్చి రేపు మార్నింగ్ నేను నిన్ను మీట్ అవుతాను. ఇట్స్ ఓకే, నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంటికెళ్ళు" అని చెప్పి తను ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన తను డిన్నర్ చేస్తూ ఉంటుంది. డిన్నర్ చేస్తూ ఉండగా సడెన్‌గా వెనక నుంచి ఎవరో డోర్ తీసినట్టు సౌండ్ వినపడుతుంది. ఏంటా అని వెళ్లి చూడగా స్టవ్ ఆటోమేటిక్‌గా వెలిగి కనపడుతుంది. దాన్ని చూడగానే స్టవ్ ఆఫ్ చేసేసి తను ఏంటిదిది? ఏం సౌండ్స్ వస్తున్నాయి అనని స్టెప్స్ ఎక్కి తన రూమ్‌లోకి వెళ్లి చూస్తుంది. అలా చూడగానే తన బెడ్ మీద ఇందాక తను కాల్ చేసిన ఓయిజా బోర్డ్ కనపడుతుంది. దాన్ని చూసి షాక్ అవుతుంది. ఇంతలో తన కాలు దగ్గర దానికున్న ప్లాన్చెట్ కనపడడంతో దాన్ని తీసి దాంట్లో నుంచి చూస్తుంది. సడన్‌గా తన కళ్ళన్నీ వైట్‌గా మారిపోతాయి. తన రూమ్‌లో ఉన్న ఎల్ఈడీ లైట్స్ తీసుకొని కిందికి వెళ్ళేసి దా లైట్స్‌తోనే తను ఉరివేసుకొని చనిపోతుంది. తర్వాత మన హీరోయిన్ అయిన లేన్‌ని చూపిస్తారు. లేన్ తన బాయ్ ఫ్రెండ్ అయిన ట్రెవర్‌తో కలిసి రెస్టారెంట్‌లో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో తన ఇంకో ఫ్రెండ్ అయిన ఇజ్జీ కూడా జాయిన్ అవుతుంది. అలా ముగ్గురు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉండంగా లేన్‌కి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి త్వరగా ఇంటికి రమ్మని మెసేజ్ వస్తుంది. ఏం జరిగిందో ఏమో అని కంగారు పడుతూ లేన్ తన ఇంటికి వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళగానే అక్కడ వాళ్ళ నానమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లె శారా ముగ్గురు కూర్చొని ఉంటారు. శారా ఏడుస్తూ ఉంటుంది. "ఏమైంది? ఏమైంది?" అని అడగగానే డెబ్బీ సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పి చెప్తారు. తర్వాత లేన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి డెబ్బీ యొక్క ఫినరల్‌కి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ లేన్ చాలా బాధపడుతుంది. తను ఇప్పటికీ నమ్మదన్నమాట ఎందుకు చనిపోయింది అనని. అలా వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి కూర్చొని తను రేపు పొద్దున కూడా వచ్చి నన్ను మీట్ అవుతానన్నది. కానీ ఇంతలోనే ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో డెబ్బీ బాయ్ ఫ్రెండ్ అయిన పీట్ వస్తాడు. తనని కన్సోల్ చేస్తుంది. తర్వాత తను ఒకసారి డెబ్బీ రూమ్‌కెళ్ళి చూద్దాము అని చెప్పి వెళ్ళి డెబ్బీ రూమ్‌లోకి వెళ్ళి అవి చూసి అవన్నీ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో డెబ్బీ వాళ్ళ మదర్ వచ్చి తను అసలు ఎందుకు ఇలా చేసుకుందో ఇప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పి లేన్‌తో బాధపడుతూ ఉంటుంది. సో, ఇక తను ఇలా చేసిన ఇంట్లో నేను ఉండలేను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, నువ్వే అప్పుడప్పుడు వచ్చి ఇల్లు చూసుకుంటూ ఉండు అని చెప్పి కొన్ని డెబ్బీకి సంబంధించిన కొన్ని వస్తువులు ఇస్తూ ఇవి నీకు ఇస్తే డెబ్బీ చాలా సంతోషపడుతుంది అని చెప్పి ఇస్తుంది. వాటిని ఇంటికి తీసుకొచ్చేసాక అలా చూసుకుంటూ తన స్నేహితురాలిని తలుచుకుంటూ చాలా బాధపడుతుంది. ఆ నెక్స్ట్ డే లేన్ తన బాయ్ ఫ్రెండ్ అయిన ట్రెవర్‌ని తీసుకొని డెబ్బీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. "నువ్వు వెళ్ళి ఒకసారి పూల్‌ని చెక్ చెయ్యి, నేను ఇంట్లో ఒకసారి చెక్ చేస్తాను" అని చెప్పి తను ఇంట్లోకెళ్ళి మొక్కలకి వాటికి నీళ్లు పోసి అవి చూస్తూ ఉండగా ట్రెవర్ ఏమో పూల్‌ని సెట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో సడెన్‌గా తనకి పైనుంచి ఏదో అలికిడి వినపడుతుంది. "ఎవరన్నా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా?" అని అడుగుతుంది. ఏం సౌండ్ వినిపించదు. తర్వాత ఏంటి సౌండ్స్ వస్తున్నాయని సడెన్‌గా పైకి వెళ్లి చూడగానే అక్కడ డెబ్బీ రూమ్‌లో ఒక లైట్ ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది. దాన్ని ఆఫ్ చేస్తుంది. తర్వాత డెబ్బీ క్లాజెట్‌లో ఏదో సౌండ్ వినపడుతుంది. అలా క్లాజెట్‌లోకి వెళ్లి చూడగానే ఆ ఓయిజా బోర్డ్ కనపడుతుంది. ఆ ఓయిజా బోర్డ్‌ని తీసుకొని ట్రెవర్‌తో అంటుంది,
చెప్తుంది, మేము చిన్నప్పుడు ఈ గేమ్ ఆడుతూ ఉండేవాళ్ళమి. ఈ గేమ్ ద్వారా ఆత్మలతో మాట్లాడొచ్చు తెలుసా అని చెప్పి చెప్తుంది. తర్వాత లేను పీట్‌ని కలిసి, "నువ్వేమన్నా డెబ్బీతో గొడవ పడ్డావా? ఏమైంది?" అని అడుగుతుంది. "ఏం లేదు. ఒక 2 రోజుల నుంచి ఎందుకో భయపడుతూ ఉంది. తను నన్ను కూడా ఇంట్లోకి రానివ్వకుండా ఏదో భయపడుతూ ఉందని" చెప్తాడు. తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసి, "అసలు ఏం జరిగిందో మనం కనుక్కోవాలంటే మనము ముందు డెబ్బీతో మాట్లాడాలి. తన ఆత్మతో మాట్లాడితే తనెందుకు సూసైడ్ చేసుకుందో తెలుస్తుంది" అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఒప్పించి ఆ ఓయిజా బోర్డ్ గేమ్ ఆడడానికి తను ఇంట్లో నుంచి తన సిస్టర్స్‌తో కలిసి డెబ్బీ ఉన్న ఇంట్లోకి బయలుదేరుతుంది. అలా అందరూ కలుసుకొని డెబ్బీ వాళ్ళ ఇంటికెళ్తారు. ఎళ్ళగానే ఇజీ భయపడుతుంది. "ఇక్కడే ఎందుకు ఆడడం" అని అడగగానే లేన్ ఉండేసి, "లేదు డెబ్బీ ఇక్కడే చనిపోయింది కాబట్టి మనం ఇక్కడే ఆడాలి" అనని చెప్పి ఒప్పిస్తుంది. అలా అందరూ కలిసి భయం భయంగానే కూర్చొని గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేయగానే గేమ్ యొక్క రూల్స్ అన్నీ లేన్ వాళ్ళందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అలా అందరూ కలిసి చేతులు పెట్టి ఆ ప్లాన్‌చెట్‌ని 5 మంది ఉన్నారు కాబట్టి 5 మంది కలిసి 5 సార్లు దాన్ని తిప్పి ఆత్మల్ని పిలుస్తారు. నువ్వు మేమందరం మనస్ఫూర్తిగా పిలుస్తున్నాము. ఎవరైనా ఆత్మలు ఉన్నారా అని అడుగుతారు. సడెన్‌గా ప్లాన్‌చెట్ ఎస్ దగ్గరికి కదులుతుంది. ఇంతలో సారా స్టాప్ జోకింగ్, మీరు జోక్ చేసేటట్టయితే ఆపండి. ఎవరు చేస్తున్నారు ఇంతకీ అని అంటుంది. మేమెవరం చేయట్లేదు అని చెప్పి చెప్తారు. ఇంతలో లేన్ ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతుంది ఆత్మని. అప్పుడు ఎస్ అని తిప్పుతుంది ప్లాన్‌చెట్. ఇంతలో హాయ్ ఫ్రెండ్ అని చూపిస్తుంది. నిన్న నువ్వేనా సౌండ్ చేసింది అనని అడుగుతుంది లేన్. ఇంతకీ నువ్వెవరు అనని అడుగుతారు. ఇంతలో ప్లాన్‌చెట్ డి దగ్గరకు వచ్చి ఆగుతుంది. డి అని చూడగానే ఇట్స్ డెబ్బీ అని చెప్పి లేన్ బాధపడుతుంది. అసలు ఇలా ఎందుకు చేశావు అని అడిగి, ఎనీవే నీకు గుడ్ బై చెప్తున్నాము అని చెప్పి, గుడ్ బై ఐ మిస్ యూ అని చెప్పి ప్లాన్‌చెట్‌ని గుడ్ బై దగ్గర పెట్టి ఆపేస్తారు. అలా ఆపగానే సడన్‌గా ఇంట్లో లైట్స్ అన్నీ ఆగిపోతాయి. పవర్ కట్ అయిపోతుంది. ఏం జరిగింది అని చెప్పి అందరూ వెళ్లి చూస్తూ ఉంటారు. అలా లేన్ వెళ్లి కిచెన్‌లోకి వెళ్లి చూడగానే స్టవ్ ఆటోమేటిక్‌గా ఎలుగుతూ ఉంటుంది. అప్పుడు లేన్ బాధపడుతుంది. "డెబ్బీ ఇది నువ్వేనా చేసింది? నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు?" అని చెప్పి ఏడ్చి బాధపడుతుంది. తన బాయ్ ఫ్రెండ్ ట్రెవర్ వచ్చి తనని కన్సోల్ చేస్తాడు. ఇంతలో పీట్ వచ్చి ఒక మిర్రర్ దగ్గరకొచ్చి మిర్రర్‌లో ఏదో కనపడుతుంది. దాన్ని అలా తదేకంగా చూస్తూ ఉండగానే సడెన్‌గా తననెవరో పుష్ చేసినట్టు వెళ్లి అద్దాన్ని గుద్దేస్తాడు. అంతలో అందరూ వచ్చేసి "ఏమైంది? ఏమైంది?" అని చెప్పి అడగగానే "ఏమో తెలీదు. సడెన్‌గా నన్ను బ్యాక్ సైడ్ నుంచి ఎవరో పుష్ చేసినట్టు కనపడింది" అని చెప్తాడు. సో, ఓకే మనం ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోదాము అని చెప్పి అందరూ కలిసి బయటికి వెళ్ళిపోతారు. లేన్ వాళ్ళ నానమ్మ తన రూమ్‌ని క్లీన్ చేస్తూ ఉండగా తనకి ఓయిజా బోర్డ్ కనపడుతుంది. దాన్ని చూడగానే లేన్‌ని "నువ్వు దీంతో ఏమన్నా ఆడావా?" అని అడుగుతుంది. "లేదు నానమ్మ ఒకసారి ఆడాను" అనగానే "నువ్వు ఇంకెప్పటికీ నీ లైఫ్‌లో ఈ గేమ్ అసలు ఆడొద్దు" అని చెప్పి చెప్తుంది. తను ఓకే నానమ్మ అంటుంది. తర్వాత ట్రెవర్‌ని చూపిస్తారు. ట్రెవర్ తన సైకిల్‌లో కాలేజీకి వెళ్తూ ఉండగా ఒక టన్నెల్ కనిపిస్తుంది. ఆ టన్నెల్‌లోకి తనని ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. తను అక్కడికి వెళ్ళగానే తన దగ్గరికి ఒక చాక్ పీస్ దొర్లుతూ వస్తుంది. దానిని చూసి ఏంటిదిది అని పక్కనే లైట్ వేసి చూడగానే అక్కడ హాయ్ ఫ్రెండ్ అని రాసుంటుంది. ఇంతలో ఇజ్జీని చూపిస్తారు. ఇజ్జీ తన వర్క్ ముగించేసుకొని వెళ్తూ ఉండగా తన ఓనరు పక్కనే గార్బేజ్ ఉంది కదా, గార్బేజ్ తీసుకెళ్ళి బిన్‌లో వేసేసేయ్ అని చెప్తాడు. ఓకే అని తను గార్బేజ్ తీసుకొని బిన్‌లో వేసి తన కార్ దగ్గరికి వెళుతూ ఉండగానే అక్కడ తన కార్ అద్దం మీద ఒక పేపరు అంటించుంటుంది. ఆ పేపర్‌ని తీయగానే అక్కడ హాయ్ ఫ్రెండ్ అని చెప్పి రాసుంటుంది. తను చూస్తూ ఉంటుంది. ఏంటిదిది అనగానే సడెన్‌గా ఒక చెయ్యి దాని మీద పడి అలా వెళ్ళిపోతుంది. తిను భయపడి కార్ డోర్ తీసి చూడగానే కార్‌లో ఎవరూ కనపడరు. తను చాలా కంగారు పడుతుంది. ఇదే విషయాన్ని పీట్‌కి కాల్ చేసి చెప్తూ ఉండగా పీట్ వింటూ ఉంటాడు. సడెన్‌గా పీట్ యొక్క డెస్క్ మీద కూడా హాయ్ ఫ్రెండ్ అని రాసుంటుంది. తర్వాత లేన్‌ని చూపిస్తారు. లేన్ ఫోన్‌లో ఏదో చూసుకుంటూ ఉండగా సడెన్‌గా కింద ఎవరో డోరు లాగినట్లుగా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్‌కి తను కిందకొచ్చి ఎవరు డాడ్ డాడ్ అని చెప్పి పిలుస్తుంది. వాళ్ళ చెల్లెలు కూడా వచ్చి ఎవరు అని అడుగుతుంది. ఏమో తెలీదు అని చెప్పగానే సడెన్‌గా డోర్ అలా క్లోజ్ అవుతుంది. వీళ్ళు భయపడి వీళ్ళ బెడ్‌రూమ్‌లోకి వచ్చి డోర్ లాక్ ఏసుకొని వింటూ ఉంటారు. ఇంతలో సడెన్‌గా వీళ్ళ డోర్ కూడా చాలా గట్టిగా సౌండ్ వస్తుంది. ఇంతలో కంగారు పడి వాళ్ళు క్లోజెట్‌లోకి వెళ్లి దాక్కొని అలా చిన్నగా తొంగి చూడగా తన ల్యాప్‌టాప్‌లో హాయ్ ఫ్రెండ్ అని చెప్పి వచ్చుంటుంది.
ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ కాలేజ్‌లో మీట్ అయ్యి, అందరూ వాళ్ళకొచ్చిన ఈ హాయ్ ఫ్రెండ్ సైన్స్ గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో లేనుండి డెబ్బీ మనతో ఏదో మాట్లాడాలనుకుంటుంది. సో, మనం మళ్ళీ ఆ ఆట ఆడాలి. డెబ్బీ ఎందుకు మాట్లాడాలనుకుంటుందో కనుక్కోవాలి అనని చెప్పి చెప్తుంది. అందరూ గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. ఇంతలో లేను, "డెబ్బీ నీ మెసేజెస్ మాకందాయి. అందుకే వచ్చాము. నువ్వున్నావా? ఒకవేళ నువ్వుంటే ఏదన్నా సైన్ ఇవ్వు" అనని అంటుంది. ఇంతలో చైర్ అలా వెనక్కి జరుగుతుంది. సో, మళ్ళీ లేను, "నువ్వు సూసైడ్ చేసుకోలేదు కదా" అనని అడుగుతుంది. అనగానే డెబ్బీ యెస్ అని ప్లాన్‌చెట్ తిప్పుతుంది. సో, మరి ఎవరు చేశారు? నిన్నెవరన్నా ఇలా చేసుకోమని చెప్పారా? అనని అడుగుతారు. సో, దానికి క్వైట్‌గా ఉంటుంది డెబ్బీ. సో, ఎందుకు ఏం సమాధానం చెప్పట్లేదు? ఎందుకు క్వైట్‌గా ఉన్నావు? అనని అడుగుతారు. ఇంతలో పీట్ నేనొక క్వెషన్ అడుగుతాను అనని అంటాడు. సరే అనని యెస్ అని ప్లాన్‌చెట్ తిప్పుతుంది. పీట్ అప్పుడు డెబ్బీ ఒకసారి నీ బర్త్‌డే అప్పుడు నేను నిన్ను సర్ప్రైజ్‌గా ఒకసారి క్యానియన్‌కి తీసుకెళ్ళాను గుర్తుందా? అక్కడ మనం చాలా బాగా ఎంజాయ్ చేశాము అనని అడుగుతాడు. దానికి డెబ్బీ యెస్ అని ప్లాన్‌చెట్ తిప్పుతుంది. వెంటనే పీట్ ఇది డెబ్బీ కాదు అనని అంటాడు. వాట్ డు యూ మీన్ అని అడుగుతుంది లేన్. అప్పుడు నేను నా లైఫ్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ డెబ్బీని అక్కడికి తీసుకెళ్ళలేదు. సో, అది డెబ్బీ కాదు అని అంటాడు. అందరూ భయంగా, కంగారుగా ఎవరితో మాట్లాడుతున్నాం? ఎవరు నువ్వు? అనని అడుగుతుంది. అడగగానే వెంటనే ఆ ప్లాన్‌చెట్ డి అండ్ జెడ్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. డీసీ ఎవరు నువ్వు? అనని అంటే ఇంతకాలం మాతో మాట్లాడింది డెబ్బీ కాదా? నువ్వా? ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? అనని అడుగుతారు. అనని లేను ఆ ప్లాన్‌చెట్ తీసుకొని తను దాంట్లో నుంచి చూస్తూ ఉంటుంది. ఇంతలో సడెన్‌గా డెబ్బీ ఆత్మ కనపడుతుంది. మూతికి కుట్లు వేసుంటాయి. తనెందుకో కంగారు పడుతుంది. దాన్ని చూసి వీళ్ళు భయపడతారు. భయపడగానే ప్లాన్‌చెట్ దానికై అదే ఆర్‌యుఎన్ రన్ అని చెప్తుంది. ఆహ్, షీ ఈస్ కమింగ్ అని కూడా చెప్తుంది. సో, ఎవరొస్తున్నారు అనని వీళ్ళు అడగగానే తను వెంటనే మదర్ వస్తుంది అనని అంటుంది. సో, అనగానే వీళ్ళు అలా క్వైయట్‌గా తర్వాత ప్లాన్‌చెట్ తీసి అలా చూస్తారు. అలా చూడగానే డెబ్బీ ఉండి ఇక్కడ కాదు అక్కడుంది అనని చెప్పి ఫింగర్ పాయింట్ చేస్తుంది. అలా తిప్పి చూడగానే మదరు వీళ్ళని పట్టుకోవడానికి అలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. అది చూసి వీళ్ళు భయపడి అన్నీ విసిరేసి అలా బయటకి పరిగెత్తేస్తారు. అలా వాళ్ళు గుడ్ బై చెప్పకుండానే బయటికి పరిగెస్తూ వచ్చేస్తారు. సో, అప్పుడు సారా ఏంటిది ఇది? ఏం జరుగుతుంది? అని చాలా కంగారుగా అడుగుతుంది. డెబ్బీ కూడా ఇలానే చనిపోయింది గేమ్ ఆడి. ఇప్పుడు కూడా మనం రూల్ బ్రేక్ చేసాం. తర్వాత ఏమవుతుంది? అని కంగారు పడుతుంది. దానికి లేన్ ఏం కాదు. మనం ఇంతటితో దీన్ని వదిలేద్దాము. ఇంక దీనికి మనకి సంబంధం లేదు. పద అని చెప్పి ఇంటికెళ్ళిపోదామని అందరూ అలా ఇంటికెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేన్ మామూలుగానే కాలేజ్‌కి వెళ్తుంది. కానీ అక్కడ తన ఫ్రెండ్స్ ఎవరు తనతో మాట్లాడరు. తనను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతారు. ఇంటికొచ్చాక లేన్ ఈవినింగ్ తన బెడ్రూమ్‌లో కూర్చొని డెబ్బీకి సంబంధించిన వీడియోలవి చూస్తూ ఉంటుంది. అందులో డెబ్బీది ఒక వీడియో కనపడుతుంది. తనకి వోయేజర్ బాక్స్ కనపడింది. తన అటకలో దొరికింది. సో, ఇది నాకు చాలా ఇష్టము అనని చెప్పి ఆ వీడియోలో చెప్తూ ఉంటుంది. దాన్ని సారా, లేను ఇద్దరూ కలిసి చూస్తారు. తర్వాత ఇజీని చూపిస్తారు. ఇజీ ఈవినింగ్ రోజులాగానే తన ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసి తను జస్ట్ టీత్‌ని క్లీన్ చేసుకో ఉంటుంది. అలా క్లీన్ చేసుకుంటూ ఉంటంగా సడెన్‌గా తన మౌత్ స్టిచ్ చేసినట్టు కనపడుతుంది. తను ఎంత ట్రై చేసినా రాదు. తను చాలా భయపడుతుంది. అలా భయపడుతూ ఉండగానే సడెన్‌గా తన కళ్ళు 2 తెల్లగా అయిపోతాయి. తన కాళ్ళు 2 అలా పైకి లేస్తాయి. అలా సడెన్‌గా తన తల తీసుకెళ్ళి సింక్‌కి కొట్టుకొని కింద పడి అలా చనిపోతుంది. ఆ నెక్స్ట్ డే కాలేజ్‌కెళ్తుంది లేన్. లేన్‌ని వాళ్ళ ప్రిన్సిపల్ పిలిచి, "మీ బ్యాచ్‌లో ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు. ఏం జరుగుతుంది మీ మధ్యలో? అసలు మీకేదైనా హెల్ప్ కావాలంటే నేను హెల్ప్ చేస్తాను" అని అంటాడు. "ఇది మీకు అర్థం కాదు సార్" అని చెప్పి తను వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లేన్ ట్రెవర్‌ని కలిసి మనం దీని గురించి మాట్లాడాలి అంటుంది. "నువ్వు ఆడదామంటేనే అందరం కలిసి ఆడాము. ఇప్పుడు ఇజీ చనిపోయింది. అది మనల్ని వేటాడుతుంది. మనం ఎక్కడికెళ్ళినా, ఏం చేసినా మనల్ని అది చంపేస్తుంది" అని సీరియస్‌గా వెళ్ళిపోతాడు. తర్వాత లేను పీట్‌ని కలిసి "నాకు నీ హెల్ప్ కావాలి. అసలు దానికి ఏం కావాలి?" అంటాడు పీట్. అది కోపంగా ఉంది. ఎప్పుడైతే డెబ్బీ దాంతో ఆడిందో అక్కడ తను దేన్నో నిద్రలేపింది. సో, మనం అదేంటో కనుక్కోవాలి. ప్లీజ్ హెల్ప్ చెయ్ అంటుంది.
దానికి పీట్ ఒప్పుకుంటాడు. సో ఇద్దరు కలిసి డెబ్బీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ లేన్ అంటుంది, సో తనకి ఈ బోర్డు తన అటక నుంచి దొరికింది కాబట్టి మనం అక్కడికి వెళ్తేనే ఏదో ఒకటి దొరుకుతుంది అని చెప్తుంది. అలాగా తను అటక పైకి వెళ్తుంది. అక్కడ తనకి కొన్ని ఫోటోగ్రాఫ్స్ కనపడతాయి. ఆ ఫోటోగ్రాఫ్స్ని తీసుకొని కిందికి వస్తూ ఉండగా దానికి ఒక బొమ్మ కనపడుతుంది. ఆ బొమ్మను చూసి మళ్ళీ అక్కడే పెట్టి రిటర్న్ వస్తూ ఉండగా తన టార్చ్ లైట్ వెలుగు దాని మీద పడుతుంది. సడన్గా తను భయపడుతుంది, ఎందుకంటే తను అక్కడెక్కడో పెట్టిన బొమ్మ మళ్ళీ దాని పక్కన కూర్చుంటుంది. అలా టార్చ్ లైట్ అలా తన చేతి నుంచి జారి స్క్రోల్ అవుతూ వెళ్ళగానే ఒక అమ్మాయి అలా పరిగిస్తూ కనపడుతుంది. తను చూసి భయపడి గబగబా కిందికి దిగి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పీట్ లేను ఇద్దరు కలిసి ఆ ఫొటోస్ అసలు ఎవరు వీళ్ళు అని చెప్పి వెతకడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు రీసెర్చ్ చేయగా డోరీ జాండర్ అనే మిస్సింగ్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఇంతకుముందు డెబ్బీ వాళ్ళ హౌస్లో ఉండేదని తెలుస్తుంది. ఈ డోరీ జాండరే వీళ్ళతో డీజీగా మాట్లాడేది అని వీళ్ళకి అర్థమైపోతుంది. ఈ డోరీ జాండరు మిస్ అయ్యి ఇప్పటి వరకు దొరకలేదు. సో వాళ్ళ మదరే ఆ అమ్మాయిని ఏదో చేసుంటుంది అని పోలీసులు సస్పెక్ట్ చేశారు అన్న న్యూస్ ఆర్టికల్ని చూస్తారు. సో డోరీస్కి ఇంకో సిస్టర్ కూడా ఉంది అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తారు. తనే వాళ్ళ మదర్ని కూడా చంపేసింది అని ఆర్టికల్ చదువుతారు. సో తను ఇంకా బతికే ఉండొచ్చు అని తనని కలవడానికి లేన్ మెంటల్ హాస్పిటల్కి వెళ్తుంది. నా పేరు లేన్, నేను మీ సిస్టర్ డోరీస్ గురించి మాట్లాడడానికి వచ్చాను. మా ఫ్రెండ్ డెబ్బీ మీ ఇంట్లోనే ఉండేది, తను ఇప్పుడు చనిపోయింది. అక్కడ నాకు మీ పిక్చర్స్ కొన్ని దొరికాయి, అందుకే కలవడానికి వచ్చాను. ఐ థింక్ నేను మీ సిస్టర్ని చూశాను, తన లిప్స్ స్టిచ్చెస్ ఉన్నాయి అనగానే మదరే చేసింది అని అంటుంది ఆమె. యాక్చువల్గా మా మదరు మీడియంషిప్ చేసేది. డోరీస్కి మా మదర్ అంటే చాలా ఇష్టం. సో తను కూడా హెల్ప్ చేసేది. అలా మా మదరు కొన్ని ఆత్మలతో ఆ బోర్డ్స్ ద్వారా కనెక్ట్ చేసి డోరీస్ని యూజ్ చేసుకొని మాట్లాడేది. అలా కొన్ని రోజులకి మా మదరు చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ ఆత్మలతో మనుషులతో సంథింగ్ ఏదో జరిగి తను కనెక్షన్స్ని బ్రేక్ చేయలేకపోయింది. ఆ ఆత్మలకి లొంగిపోయి డోరీస్ని ఆత్మలతో మాట్లాడకుండా స్టిచ్ చేసేసింది. ఇప్పుడు లేన్ అంటే డోరీస్ మిస్ అవ్వలేదు, తను ఇంట్లోనే ఉంది రైట్ అని అంటుంది. అవును, మా మదరే డోరీస్ని చంపేసింది. అది చూసాక నేను మా మదర్ని ఆపడానికి తనని చంపాల్సి వచ్చింది, అందుకే నేను ఇక్కడ ఉన్నాను అని అంటుంది. ఇంతలో తనకి డౌట్ వస్తుంది, నువ్వు మా సిస్టర్ని చూసా అన్నావు, అసలు ఎలా చూసావు అని అడుగుతుంది. ఎలాగో నువ్వు వాళ్ళతో కనెక్ట్ అయ్యావు, ఎలాగా అని స్పిరిట్ బోర్డ్ కదా అని అడుగుతుంది. అవును అంటుంది లేన్. నువ్వు గ్రేవ్ యార్డ్లో ఆడావు, తను మళ్ళీ వచ్చేసింది. ఈసారి కనెక్షన్ మీకు ఆ బోర్డుకి చాలా స్ట్రాంగ్ అయిపోయింది, తను ఆపడం చాలా కష్టం అనగానే అసలు ఏం చేయాలి ఇంకా అని అంటుంది లేన్. మా మదర్కి బేస్మెంట్లో ఒక సీక్రెట్ రూమ్ ఉంది, అక్కడే డోరీస్ని చంపేసింది. నువ్వు వెళ్ళి డోరీస్ని డెడ్ బాడీ కనుక్కొని తన లిప్స్కి వేసిన స్టిచ్చెస్ని కట్ చేసేసావంటే డోరీస్ మదర్ని ఇక రానివ్వకుండా ఆపేస్తుంది అని చెప్తుంది. తను చెప్పిన విధంగానే లేన్ తన ఫ్రెండ్స్ని తీసుకొని ఆ రూమ్లో ఉన్న బేస్మెంట్కి వెళ్ళి అక్కడ తన డోరీస్ డెడ్ బాడీని కనుక్కొని తన మూతికి ఉన్న స్టిచెస్ని ఒక సిజర్ తీసుకొని తను కట్ చేసేస్తుంది. ఇంతలో వాళ్ళ మదరు అటాక్ చేయడానికి రాగానే డోరీస్ పెద్దగా వచ్చి అరుస్తుంది. అరుపుకి వాళ్ళ మదరు అలా గాల్లో కలిసిపోతుంది. అలా డోరీస్ మౌత్కు ఉన్న స్టిచెస్ ఓపెన్ అయిపోతాయి. వీళ్ళందరూ కింద పడిపోయి ఉంటారు. అందరికీ స్పృహ వచ్చి అందరూ లేచి ఓకే ఇక నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని అనుకొని అక్కడి నుంచి బయటపడిపోతారు. అలా తర్వాత పీట్ బయట నుంచి వచ్చాక తన గదిలోకి వెళ్తాడు. సడన్గా తనకి అక్కడ డెబ్బీ కనపడుతుంది. తిను ఆశ్చర్యపోయి డెబ్బీ అని అలా షాకింగ్గా చూడగానే తను సడన్గా డోరీస్ లాగా మారిపోతుంది. తను అలా పెద్దగా అరవగానే పీట్ కూడా మొహము కళ్ళు తెల్లగా అయిపోయి తను చనిపోతాడు. ఇలా పీట్ చనిపోయాడు అన్న విషయాన్ని ట్రెవరు లేన్కి మెసేజ్ చేసి పంపిస్తాడు. మిడ్ నైట్లో తను లేచి చూసుకుంటుంది. నెక్స్ట్ తను డోరీస్ వాళ్ళ సిస్టర్ని కలవడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళి తనని నువ్వు చెప్పినట్లుగానే చేశాను, అయినా కూడా నా ఫ్రెండ్ చనిపోయాడు ఏంటి అనగానే తను నవ్వుతుంది. అంటే నువ్వు మాకు అబద్ధం చెప్పావు, యాక్చువల్గా మదర్ కాదు మమ్మల్ని చంపాలని చూసింది, డోరీసే చంపాలని చూసింది కదా, మదర్ యాక్చువల్గా మాకు హెల్ప్ చేయాలని చేసింది, ఎందుకు ఇలా అబద్ధం చెప్పావు అని చెప్పి తనని నిలదీస్తుంది. తను ఇప్పుడు ఫ్రీ అయిపోయింది, నేను తనకి ప్రామిస్ చేశాను తనని ఎలాగైనా ఫ్రీ చేస్తాను అని, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, తను వెతుక్కుంటూ వస్తుంది, మిమ్మల్ని అందరినీ చంపేస్తుంది అని చెప్పి పెద్దగా అరుస్తుంది.
తర్వాత లేను, శారా కలిపి వాళ్ళ నానమ్మ దగ్గరికి వచ్చి జరిగిన విషయం అంతా ఆమెతో చెప్తారు. అప్పుడు ఆమె సంహౌ ఆ బోర్డ్‌కి, ఆ బాడీకి కనెక్షన్ ఉంది. సో, మీరు ఆ 2 కనెక్షన్‌లు తీయాలంటే ఆ రెండింటిని తగలబెట్టేయాలి. అప్పుడే అవి పోతాయి అని చెప్పి సలహా ఇస్తుంది. సో, అలాగే చేద్దాము అని చెప్పి మళ్ళా ట్రెవరు, శారా, లేను ముగ్గురు కలిసి ఇంటికెళ్తారు. ఇంతలో ట్రెవర్‌కి స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి శారా పిలిచినట్టు వినిపిస్తుంది. సో, తను అక్కడికెళ్ళి చూస్తాడు. అక్కడ ఎవ్వరూ ఉండరు. సడెన్‌గా వెనక్కి తిరిగి చూడగానే డోరిస్ ఆత్మ పెద్దగా అరుస్తుంది. తిను భయపడి పూల్‌లో పడిపోతాడు. అలా పూల్‌లో పడిపోయి అలా కవర్‌లో చుట్టేయడం ద్వారా అలా ఊపిరాడక చనిపోతారు. సో, శారా, లేన్ ఇద్దరు కలిసి ఇంట్లోకొచ్చి ట్రెవర్ ఎక్కడికెళ్ళాడు అని వెతుకుతూ ఉంటారు. సడెన్‌గా అక్కడ నించో ఉంటాడు ఫుల్లు తడిచిపోయి. తను అలా వెనక్కి తిరిగి చూడగానే తను 2 కళ్ళు తెల్లగా అయిపోయి అలా వాటర్‌లాగా మాయమైపోతాడు. వీళ్ళు దాన్ని చూసి భయపడతారు. సో, వెంటనే ఆ బాడీస్‌ని తగలబెట్టేయాలి అని చెప్పి డిసైడ్ చేసుకొని అక్కడికెళ్ళి మంటని వెలిగిస్తుంది లేను. ఇంతలో శారాని వెనక నుంచి ఎవరో లాగేసి రూమ్‌లోకి లాక్కెళ్ళిపోతారు. తర్వాత లేన్ శారా శారా అనని అరిచి చూస్తుంది. అక్కడ చూడగానే డోరిస్ ఒక సూది తీసుకొని తన మూతిని స్టిచ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇది చూసిన లేన్ వెంటనే బోర్డ్ గేమ్ తీసుకొని గేమ్ ఆడడం స్టార్ట్ చేసి, డోరిస్ నేను ఒక్కదాన్నే ఆడుతున్నాను, నువ్వు రావాలి, నువ్వు ఆట ఆడాలి అని పిలుస్తుంది. సో, వెంటనే డోరిస్ తనతో ఆడడానికి గబగబా వచ్చి తన చెయ్యిని చాలా ఫోర్స్‌ఫుల్‌గా తిప్పి గుడ్ బై చెప్పించడానికి ట్రై చేస్తుంది. అంతలో తన ఫ్రెండ్ అయిన డెబ్బీ వచ్చి ఆ చెయ్యిని గట్టిగా పట్టుకొని మళ్ళీ వెనక్కి తిప్పి లేన్‌ని చనిపోకుండా కాపాడుతుంది. ఇదంతా జరుగుతుండగానే శారా లోపల నుంచి డోరిస్ డెడ్ బాడీని తీసుకొనొచ్చి అక్కడ ఫైర్‌లో వేసేస్తుంది. అలా ఫైర్ వేయగానే డోరిస్ చాలా పెద్దగా అరుస్తుంది. ఇంతలో లేను బోర్డ్‌ని తీసుకొని తను ఫైర్‌లో వేసేస్తుంది. అలా కొద్దిసేపటికి డోరిస్ చాలా పెద్దగా అరిచి తను అలా మాయమైపోతుంది. వీళ్ళిద్దరూ స్పృహ తప్పి కింద పడిపోతారు. తర్వాత కాసేపటికి స్పృహొస్తుంది. ఇద్దరూ లేచి బయటికెళ్ళిపోతారు. తర్వాత ఇంటికొచ్చేసి చనిపోయిన తన ఫ్రెండ్స్ ఫొటోస్ అన్నీ చూసుకొని ఇద్దరు శారా, లేను కొంచెం బాధపడుతూ ఉంటారు. తర్వాత శారా తన రూమ్‌లోకొచ్చి చూడగానే మళ్ళీ ఆ ప్లాన్‌చెట్ తన టేబుల్ మీద కనపడుతుంది. తను ఆ ప్లాన్‌చెట్‌లో నుంచి అలా చూస్తుంది. ఇంతటితో సినిమాని ఎండ్ చేసేస్తారు. నా ఈ ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.